హాయ్ హలో నమస్తే వణకం సశ్రీకాల్ ఆదాబ్. నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. అవునా, నిజమా? సో ఇప్పుడు శ్రావణం కదా, సో నేను కొంచెం వెజ్ చేద్దామని అనుకుంటున్నాను. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. శ్రావణంలో నాన్ వెజ్ తినొద్దు అని చెప్పేసి అంటారు. అంటే హెల్త్ రీత్యా మంచిది కాదు, చాలా ఈగలు వాళ్తాయి, అసలు ఫుల్ బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయి, అది తింటే బాగోదు అని. కానీ మనము ఏది వండినా కూడా అది మంచిగా కుక్కర్లో వండి తింటే ఏ ప్రాబ్లం ఉండదు. యాక్చువల్గా దేవుడి కోసం అనేది కాదు, అది హెల్త్ కోసమే. ఒక 1 month తినొద్దు అని చెప్పేసి అంటారు. సో నేను కొన్ని రోజులు వీలైనంత టైం తినకుండా చూద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నేను వండేది టమాటా పప్పు అండ్ టమాటా పచ్చడి, అది కూడా రోటి పచ్చడి, రోట్లోనే దంచి చేస్తాను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో దానికి కాంబినేషన్ చక్కగా ఒక ఆమ్లెట్ అండ్ ఎస్పెషల్లీ చల్ల మిర్చీలు. ఇలాంటి ఆవేశం ఆ చల్ల మిర్చీలు నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఇంకా నాకు చెప్పొద్దు. సో ఎలా అది చెయ్యాలి, పెరుగులో నానబెట్టాలి, దాన్ని మళ్ళీ తీయాలి, మళ్ళీ ఇంకా 3 days అలా నానబెట్టేసి ఆరబెట్టి మంచి బీభత్సమైన ఎండ వచ్చినప్పుడు బాగా డ్రై అయ్యాక దాన్ని మనం ఒక స్టోర్ చేసుకొని అప్పుడు మనము అది తినాలి. నేను రీసెంట్గా మన బింగి రాకేష్ కొరట్ల పచ్చళ్ళు, తను అన్ని రకాల పచ్చళ్ళు అన్ని డిస్ట్రిక్ట్లలో కవర్ చేసేసారు. ఆల్రెడీ నాకు ఎప్పుడు పంపిస్తానే ఉంటారు. ఇంతకు ముందు కూడా నేను వాళ్ళది వీడియో నేను చేసి పెట్టాను మీకు. సో ఈసారి ఏంటంటే నాకు పచ్చళ్ళు పంపిస్తున్నారు, కానీ చల్ల మిర్చీలు, పెరుగు మిర్చీలు మాత్రం పంపించట్లేదు. సో నేను ఈసారి చెప్పాను అనమాట, నాకు పెరుగు మిర్చీలు కూడా కావాలి పచ్చళ్ళతో పాటు అని. అంటే శ్రీముఖికి అయితే చాలా ఇష్టం పెరుగు మిర్చీలు, అదే చల్ల మిర్చీలు. వాళ్ళు నాకు పంపించారు. ఇంకా మనం ఫస్ట్ టైము నేను వెజిటేరియన్ చేస్తున్నాను. ఇంకా చూసేద్దామా ఫ్రెండ్స్ నేను చేసే స్టైల్ ఎలా ఉంటుందో. పప్పు, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు నా డ్రెస్ ఎలా ఉంది. నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్. ఇది నేనే తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. చుట్టుకుందునే బుట్టబొమ్మ బుట్టబొమ్మ చుట్టుకుందునే. కందిపప్పు, టమాటా పప్పు అంటే నేను కందిపప్పుతో చేస్తాను, పెసరపప్పుతో కూడా చేస్తారు. కందిపప్పు మోస్తారు, కందిపప్పు తీసుకున్నాను. దీనికి కావాల్సింది టమాటా, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, కొంచెం మెంతి కూర యాడ్ చేస్తున్నాను. అంటే ఏదో ఒక ఆకుకూర పోవాలి కదా. ఎందుకు? టమాటా పప్పే, బట్ కొంచెం మెంతి కూర వేస్తే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, కానీ టేస్ట్ కూడా బాగుంటుంది. మెంతి కూరతో అయితే అద్దరిపోతుంది ఫ్లేవర్. టమాటా పప్పు, మెంతి కూరతో టమాటా పప్పు అండ్ ఇంకా టమాటా పచ్చడి. అండ్ దీనికి కాంబినేషన్ చల్ల మిర్చీలు. మన బింగి రాకేష్, నా బ్రదర్ బింగి రాకేష్ పంపించిన చల్ల మిర్చీలు. ఇవన్నీ చట్నీలు పంపించారు. సుమా అటు నుంచి ఇవ్వు. ఇవన్నీ పచ్చళ్ళు పంపించారు. ఇవి చాలా రకాల పచ్చళ్ళు పంపించారు. నాకు శ్రీముఖికి కావాలి అని చెప్పాను. సో ఈరోజు అన్ని టేస్ట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. సో పప్పు వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. టమాటో, సో టమాటా ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో పచ్చిమిర్చి వేయట్లేదు, జస్ట్ ఒక 2 పచ్చిమిర్చి, అంటే కారం తినం ఫ్రెండ్స్. అండ్ మెంతి, ఇది చిన్న కట్ట మెంతి, అంటే ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం స్లైట్గా పసుపు. సో ఇదొక 5-6 విజిల్స్లో ఇంకా అయిపోతుంది. ఈ లోపు టమాటా పచ్చడికి, మంచిగా రోటి పచ్చడికి మంచిగా మనం స్టార్ట్ పెట్టుకుందాం. ఇది వచ్చాక మొత్తం పప్పు ఉడికాక దీన్ని మళ్ళీ తాలింపు వేసుకుందాం. సో కొన్ని నువ్వులండి టమాటా పచ్చడి కోసం. అయిందా సుమా? దంచుతున్నా, దంచు. ఏంటి ఈరోజు దుమ్దాం శారీ, శ్రావణ మాసం, ఏమన్నా టెంపుల్కి వెళ్ళావా? అవును, మీకోసమే. నాకోసమేనా? నాకు ఇంకా దేనికైనా నాకు మొత్తము సుమా అన్నమాట నన్ను చూసుకునేది. నాకు ఏ బాధ వచ్చినా, నవ్వు వచ్చినా, జోక్ వచ్చినా ఒక మెసేజ్ పెట్టేస్తాను అనమాట. సో నిన్న చాలా బాధ వచ్చింది. ఏంటి, నా డాగ్కి నేను చికెన్ పెట్టాను. చికెన్లో బొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బొక్క దానికి ఇక్కడ కుచ్చుకుంది. నేను చాలా గాబరపడ్డాను.
దానికి పిల్లలు పుట్టి కూడా ఇప్పుడు ఒక 1 వీక్ అవుతుంది. నన్ను చూస్తేనే భయపడి పారిపోతుంది. పోనీ అలా నోట్లో చేయబెట్టి కూడా నేను తీసేస్తా. డాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అది ముట్టనివ్వదు. ఫ్రెండ్లీ డాగ్ కాదు. ఎలా చేయాలో నాకేం అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా ఇమ్మీడియట్లీ దేవుడా ప్రొద్దున వరకు ఆ బొక్క వెళ్ళిపోవాలి, నేను 1 ఇయర్ వరకు చికెన్ ముట్టను అని చెప్పేసి మొక్కుకున్నాను. నేను మాటలో చెప్పలేను, ఎప్పుడు నేను మీకు వ్యూ చూపించను. ప్రతి చోట ఎక్కడ డాగ్స్ ఉంటే, ఎక్కడ వీధి డాగ్స్ ఉంటే అక్కడ వెళ్ళేసి నేను ఫుడ్ కొంచెం పెడతా ఉంటాను. పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేదానికంటే నోరు లేని జీవికి ఫుడ్ పెడతా ఉంటాను. మనుషులకు పెడితే తింటారు, ఇంతే కదా అని చెప్పేసి బాగుంది అంటారు, ఇంకా వెళ్ళిపోతారు. సో నేను అదే బాధలో నేను సుమాకి మెసేజ్ చేయడం జరిగింది. ఆమె టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకుందంట. ప్రొద్దున కల్లా బొక్క వెళ్ళిపోయింది. సో అందుకని చికెను వీలైనన్ని రోజులు మానేద్దాం అనుకుంటున్నాను. పప్పు అయితే ఒక 5-6 విజిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ పప్పు అయిపోయినట్టే. అండ్ ఇప్పుడేమో అది నువ్వుల పొడి తను దంచుతుంది రోటిలో. నాకు ఇప్పుడు మిక్సీలో ఒకప్పుడు ఏంటంటే మమ్మీ దగ్గర ఇంత పెద్ద రోల్ ఉండేది ఫ్రెండ్స్. ఆ రోట్లోనే అన్నీ దంచి లాస్ట్కి అలా తాలింపేస్తే ఆ టేస్టే వేరు. సో ఇంకా ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా టమాటా బాగా ఫ్రై అయిపోయింది. చక్కగా ఇలా కావాలి ఫ్రై, కొంచెం ఇట్లా లైట్గా ఇట్లా ఫ్రై అయిపోవాలి. సో ఇది వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో సుమా. సో ఇది కూడా రోటీలో ఇందులో వేసేసుకోవాలి. మమ్మీ ఇవన్నీ చేసేసి నన్ను ఇట్లా రోకలిచ్చి కూర్చోబెట్టేదన్నమాట. నేను అన్నీ వేస్తుంటా, మంచిగా సన్నగా నూరాలి. అన్ని పనులు నేర్పించారు ఫ్రెండ్స్, ఒక్కటి కాదు అన్ని పనులు నేర్పించారు. ఇవేనందో నేను అలుకు చల్లడానికి ఈవినింగ్ నేను బయటకు వెళ్ళేసి పేడ కూడా నేనే వెతుక్కొని తీసుకొని రావాలి. అది నేను దాచిపెట్టుకోవాలి. పేడతో అలుకు చల్లాలి, తర్వాత ముగ్గు వేయాలి, గడప మొత్తము పసుపుతో రాయాలి, బొట్లు పెట్టాలి. అట్లా చిన్నప్పుడు చాలా అన్నీ నేర్పించారు. పసుపు అండ్ కొంచెం లైట్గా కారం, మరీ ఎక్కువ కాదు, అండ్ కొంచెం ధనియా పౌడర్. మళ్ళీ దీన్ని చక్కగా దీన్ని దంచుకోవాలి. అదేంటో ఫ్రెండ్స్, ఇది రోటిలో దంచితే ఈ ఫ్లేవర్ వేరు. అసలు ఇప్పుడు ఎంత కమ్మగా వాసన వస్తుందంటే నిజం చెప్తున్నాను, ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సూపర్ అంటే నిజంగా సూపర్. శ్రీముఖి, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇట్లనే రోట్లో దంచి పెడతాను నీకు. నాకైతే ఆమెకైతే రోటి పచ్చళ్ళు చాలా పిచ్చి. సోరకాయ పచ్చడి రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి, ఇలా ఈ టమాటా పచ్చడి అయితే ఇట్లా చేస్తే చాలా ఇష్టం ఆమెకు. ఈసారి వచ్చినప్పుడు నేను చేసి పెడతా. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. సో ఇది అయిపోయింది. ఇంకా దీన్ని మంచిగా తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ చట్నీని నాకు తెలిసి అయితే ఇలాగే తినేయచ్చు. అమ్మాయికి చెప్తున్నాను, మాధవి ఒక రోలు కావాలి, మాధవి మంచి రోకలి కావాలి. నా గురించి అన్ని చూసుకుంటది ఫ్రెండ్స్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. నాకు మంచి మంచి కర్రీస్ చేసి పెడుతుంది. నాకేం కావాలన్నా, ఫ్రూట్స్ కావాలన్నా, ఏం కావాలన్నా ఆమె అన్నీ రెడీ చేసి నాకు పంపిస్తుంది. నేనంటే పిచ్చ 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 ప్రేమ, అభిమానం అన్నమాట. అందమైన మొహాన్ని నేను ఎప్పుడన్నా ఆమె పర్మిషన్ ఇస్తే చూయిస్తాను. చూడాలని ఉందే. కరివేపాకు, దాని తర్వాత ఖచ్చితంగా దీంట్లో ఎండుమిర్చి. అదొక ఫ్లేవర్, అదొక టేస్ట్ అన్నమాట. యాక్చువల్గా ఎక్కడో పెట్టేశారు, మర్చిపోయారు. చాలా అభిమానిస్తారు, కానీ కొన్ని విషయాలలో కొంచెం నూనె పోస్తున్నాను లైట్గా. సో రోటి పచ్చడి ఫినిష్డ్. సూపర్ రోటి పచ్చడి. దీంట్లో పుదీనా వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, మీకు నచ్చినంత చేసుకోవచ్చు. కానీ ఏంటో ఇలా కొంచెం చేస్తేనే టేస్ట్ అవుతుంది అన్నమాట. ఒక్కటైతే అయింది ఫ్రెండ్స్. ఇంకా పప్పు కూడా అయిపోయింది. పప్పు తాలింపేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ రోటి పచ్చడి సూపర్. బింగి రాకేష్ ఇచ్చిన మిర్చిలు. రాకేష్, ఐఎమ్ సో హ్యాపీ.
సో ఇది ఇందులో స్టోర్ చేసుకుందాం ఇంకా. సో ఇది నా కోసం అయితే బాక్స్లో వేసుకున్నాను. ఇది శ్రీముఖి కోసం పంపించారు. ఇది నేను శ్రీముఖికి అందజేస్తాను. ఇప్పుడు మనం టమాటా పచ్చడి అయిపోయింది తాలింపు. ఇంకా నెక్స్ట్ టమాటా పప్పు ఉడికిందా లేదా అది చూసి దీన్ని తాలింపు వేసుకుందాం. ఠాన్ ఠాన్ ఠాన్. సూపర్. కానీ కొంచెం సాల్ట్ పడుతుంది అండ్ కొంచెం లైట్గా కొంచెం కారం పైనుంచి వేసుకోవాలి. ఇవి 2 మాత్రం వేసాను పైనుంచి. సో పప్పు కాస్త అయిపోయింది ఫ్రెండ్స్. సో పప్పు ఇంకా టమాటా పచ్చడి 2 ఫినిష్ అయ్యాయి. నెక్స్ట్ ఏం చేద్దామో చూద్దాం. అంతవరకు పప్పుని టేబుల్ మీద పెడదాము. ఇది సేమ్ పప్పు ఇలా ఆరని కుమాయి దీపం కార్తీక దీపం నానా. సో ఫ్రెండ్స్ నేను పప్పు అండ్ ఏమంటారు టమాటా పచ్చడికి ఒకటి ఆమ్లెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆమ్లెట్ కోసం అయితే మంచిగా కలిపేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి, నార్మల్ గుడ్లకి ఈ గుడ్లకి ఏంటి తేడా అంటే నాకైతే తెలియదు. భలే రుచికరంగా ఉంటాయి అండ్ ఫుల్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంట. ఇది మా వారు కనుక్కొని మరి ఈ అబీ ఎగ్స్నే ప్రిఫర్ చేస్తారు. సో ప్రోటీన్ అండ్ నేను ఆ ఎగ్స్ తిన్నాను. ఈ ఎగ్స్ అది 8 రూపీస్ ఈచ్ ఎగ్. ఇది ఒక్కొక్క ఎగ్ 30 అబోవ్ 35 రూపీస్ 32 రూపీస్ అట్లా పడుతుంది. కానీ ఇది టేస్ట్ వేరే ఉంది. ఇవి తిన్నాక నేను అవి తినలేకపోతున్నాను నిజంగా. అసలు ఎగ్స్ అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు. బట్ ఆమ్లెట్ ఒకటి ఓకే. సో ఈ 2 ఎగ్స్ తోటి అబీ ఎగ్స్ తోటి నేను ఆమ్లెట్ చేస్తున్నాను. సో ఇదన్నమాట. సో ఆమ్లెట్కి అయితే నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇలాగా చేసుకుంటాను ఆమ్లెట్. అయితే బింగి రాకేష్ పంపించిన కొరుట్ల తొక్కులు అండ్ వీళ్ళు మిర్చీలు ఇంకా రాబోయే కాలానికి ఏమేం చేస్తారో నాకైతే తెలుస్తలేదు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి అసలు బీభత్సంగా చాలా చేస్తూ ఉన్నారు. అన్ని రకాల పచ్చళ్ళు. అసలు ఏమేం పచ్చళ్ళు పంపించారో నాకు తెలియదు. చాలా పచ్చళ్ళు అయితే చేస్తున్నారు. అంటే ఎండు చేపల పచ్చడి, బొంబడాయిల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, అంటే నాన్ వెజ్లో అన్ని పచ్చళ్ళు, వెజ్లో అన్ని పచ్చళ్ళు, ఇలా పెరుగు మిర్చీలు ఇంకా నిల్వ ఉండేటి ఏవంటే అవి ఇంకా ఒక్క దిష్టికి కూడా వదలలేరు. సో ఫ్రెండ్స్ ఫుడ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ఫుడ్ ఫర్ టెస్టింగ్ టైం అనమాట. ఇప్పుడు పప్పు ఎలా కుదిరింది, మెంతి కూర టమాటా పప్పు అండ్ టమాటా రోటి పచ్చడి అండ్ దానికి ఆమ్లెట్ కాంబినేషన్ అండ్ చల్ల మిర్చీలు. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి తిని నేను మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో నేనైతే బ్రౌన్ రైస్ తింటున్నాను. బ్రౌన్ రైస్ పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువ తినను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా నేను జిమ్కి వెళ్ళే టైము. సో టెస్టింగ్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో ఇది టమాటా పచ్చడి. పట్టి టమాటా పచ్చడి చూద్దాం ఎలా ఉందో. పప్పు నార్మల్గా టమాటా పప్పు టమాటాలు వేసే చేసుకుంటారు. దీనికి చారు చేసుకుంటే కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేనేంటంటే ఇది మెంతి కూరతో చేశాను. చాలా 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 బాగుంది. దీనికి ఇక మొదలెడదామా? నేను మాటలో చెప్పలేను. నిజంగా సూపర్, మార్వెలస్. వాట్ నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. అంత బాగుంది. నాన్ వెజ్ అని నాన్ వెజ్ కూడా పడుతుంటాం. అంటే తిన్నపానం కదా, ఇంకా మనకు నాన్ వెజ్ మీద అలా మనకు కొడుతుంటుంది అనమాట. సో వెజ్లో కూడా చక్కటి వెరైటీస్ చేసుకోవచ్చు. పప్పు కూడా ప్రోటీను, చట్నీలో కూడా నువ్వులు అదంతా కూడా చాలా మంచిది. ఆమ్లెట్ యాజ్ యూజువల్ అది కూడా ప్రోటీన్. సో చాలా బాగుంది. ఈ రెసిపీ మొత్తం ఒక్కసారి చూడండి. మీరు చూసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ మెంతి కూర వేసి ఆ టమాటా వేసి అలా చేసుకొని చూడండి ఎలా ఉంటుందో చూడండి. కొంచెం మెంతాకు వేస్తే
ఆ పప్పు ఎంత టేస్టీగా ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి. అండ్ ఈ వీడియోని చాలా అందరిలో పోవాలి ఈ వీడియో, కాబట్టి షేర్ చేయండి. షేర్ చేస్తే అందరు చూస్తారు, అందరూ వండుకొని తింటారు. నాన్ వెజ్ వాళ్ళంటే వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, వెజిటేరియన్ వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అనమాట. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందర ఉంటాను. టాటా, బై బై, లవ్ యూ ఆల్.